మిడదూరు గ్రామంలో ప్రభుత్వ బంజరు భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. చాలా గ్రామాలలో ప్రభుత్వ బంజరు భూములను గుర్తించి వాటిలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి వివరించారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకునేలాగా చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మాట్లాడుతూ మిడతూరు మండల వైపాలెం నుంచి కలమండలపాడు 3500 ఎకరాల భూములు ఏపీఐఐసి స్వాధీనంలో ఉన్నటువంటి వాటిని గుర్తించి భారత్ సింధూరు పారిశ్రామిక వాడగా నామకరణం చేసి ఆయా భూములను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి మహిళా గ్రూపులకు నిరుద్యోగ యువతి యువకులకు ఎంప్లాయ్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇచ్చి వారికి భూములను అభివృద్ధి చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని తెలిపారు. రైతులకు, నిరుద్యోగ యువకులకు అలాగే మహిళా సోదరిమణులకు భారత్ సింధూర్ పథక పేరు నామకరణం చేసి పేరును నామకరణం చేసి ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఏపీఎంఐఐసి కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతుందో ఆ పొలాలను మొత్తం కూడా ఏపీఐసిసి ల్యాండ్ను ఎంఎస్ఎంఈ ద్వారా పథకం ద్వారా ఆ భూమిని మొత్తం కూడా భారత్ సింధూర్ పారిశ్రామిక వాడగా చేయాలనేది నేను ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.